లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పుట్టిన ఊరంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరికి సొంత ఊరితో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఉద్యోగరీత్యా గ్రామాన్ని విడిచిన వారు ఎప్పుడెప్పుడు సొంత ఊరికి వెళదామా అని తాపత్రయపడుతుంటారు. అలాంటి ఊరు ఏటకేడు నీటి గర్భంలో కలిసిపోతుందని ఆ గ్రామస్తులు తల్లడిల్లిపోతున్నారు. భవిష్యత్తులో తమ గ్రామం అంటూ ఒకటి ఉండేదని పిల్లలకు కథలుగా చెప్పాల్సిన దుస్థితి వస్తుందేమోనని తలుచుకుంటూ గుండెలు బరువెక్కేలా రోధిస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామానికి వచ్చిన ముప్పేమిటి? ఆ ఊరు ఎక్కడ ఉంది? అక్కడ ప్రజలకు వచ్చిన కష్టం ఏమిటో ఇప్పుడు చూద్దాం. చుట్టూ పచ్చటి చెట్లు, ఓవైపు నదీ ప్రవాహం, మరోవైపు చల్లని పైరగాలులు. చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా మనసుని కట్టిపడేసే సుందర దృశ్యాలు ఆ ఊరి సొంతం. బయటి నుంచి చూస్తున్న వారికి ఇదో అందమైన గ్రామం. కాని అక్కడే ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న ప్రజలకు మాత్రం ఏటా ఓ విషాదాన్ని మిగిల్చే పీడకల లాంటిది. మీరు చూస్తున్న ఈ ఊరు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డ పంచాయతీలోని రేగులంక. పులిగడ్డ వద్ద కృష్ణానది రెండు పాయలుగా చేరుతుంది. ఒక పాయ హంసలదీవి సాగర సంగమం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మరో పాయ ఎదురుమెండి వద్ద సాగరంలో కలుస్తుంది. కృష్ణానది రెండు పాయలుగా విడిపోయే ప్రదేశంలోనే రేగుల్లంక గ్రామముంది. నదికి వరదలు వచ్చినప్పుడల్లా ఆ ప్రవాహ వేగానికి మట్టి కొద్ది కొద్దిగా కరిగి గ్రామం నీటిలో కలిసిపోతుంది. ఇప్పటికే 100 ఎకరాల సాగు భూమితో పాటు 50 ఇళ్లకు పైగా నదిలో కలిసిపోయాయి. ఓవైపు కృష్ణానది గ్రామాన్ని కబళిస్తున్నా సొంత ఊరుపై మమకారంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారే తప్ప గ్రామాన్ని వీడటానికి ఇష్టపడటం లేదు. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిన ప్రతిసారి ఎప్పుడేం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. కృష్ణానదికి వరదలొచ్చినప్పుడల్లా కడుపు నిండా తిండి, కంటిమీద కునుకు లేకుండా గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తాము చూస్తున్న గ్రామం భవిష్యత్తులో ఉంటుందో లేక కృష్ణానది గర్భంలో కలిసిపోతుందేమోనని కన్నీటి పర్యంతమవుతున్నారు. 60 సంవత్సరాలు 66, 67 దగ్గర దాకా ఉండేది సారు. ఇంతవరకే మా టైంలో నుంచి ఎప్పుడు మా పెద్దవాళ్ళ టైంలో నుంచి ఇంతవరకు సోలా ఈ వరద. కానీ చాలా ప్రమాదమైన వరద సార్. మేము ఈ బ్రిడ్జి లేక ఈ బోర్ని బ్రిడ్జి ఎత్తానన్నారు. ఈ బ్రిడ్జి లేక చాలా ఇబ్బందులు పడి ఇక్కడ నీళ్ళు పోసుకుని వాళ్ళు ఉంటే దానికి వెళ్తా చాలా ప్రాబ్లం పడ్డారు సార్. దానికి కడుపు నొప్పి ఉండ కాలు నొప్పి. ఈ నది కోత ఎంత గురైంది? ఇక్కడ చాలా గురైంది సార్. అసలు ఆ దర్రికి వెళ్తే తెలుసు సార్. ఆ దర్రి అసలు ఒడ్డు ఇరిగిపోయింది సార్. ఇప్పుడు ఇక్కడ తాడిచ్చినట్లు ఇరిగిపోయింది సార్. అది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు సార్. మాకు కృష్ణానది రెండు పాయల మధ్య ఉన్నటువంటి గ్రామమే రేగులంక గ్రామము. ఇప్పుడు వరకు ఉన్నటువంటి గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఇక్కడున్న ఆయకట్టులో 500 ఎకరాల భూమి ఉంది. తరచు వచ్చినటువంటి వరదలకి 2000 ఎకరాలు నీటిలో కలిసిపోయి ఉంది. అప్పుడు తుఫాను అనంతరం 1978లో మండల వెంకటకృష్ణారావు గారు కృష్ణానదికి ఎటువంటి భూమి కోతకు గురి కాకుండా రాళ్ళకట్టం అనేది ఏర్పాటు చేశారు. అది తరచు వచ్చినటువంటి వరదల కారణంగా అది శిథిల వ్యవస్థలో ఉండి అది కూడా కోతకు గురి అవటం వలన గ్రామంలో కనీసం 400 ఎకరాల భూమికి రేగులంక ప్రత్యేక 400 ఎకరాల భూమికి 150 ఎకరాల భూమి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ రేగులంకి 3 వైపులా కృష్ణానది అనేది ప్రవహిస్తుంది. ఒకే వైపు ఈ రూప్ ఛానల్ కరగట్టు దగ్గర నుండి ఒక రోడ్డు అనేది ఏర్పాటు చేశారు. ఆ రోడ్డు తరచు వచ్చే వరదల వలన ఆ రోడ్డు కూడా మునిగిపోవటం వలన ఈ రేగులంకి అటు బాహ్య ప్రపంచానికి ఎటువంటి సంబంధాలు తెగిపోవటం వలన చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి.
ఉంటుంది. గవర్నమెంట్ అధికారులు అనేక సార్లు వచ్చినటువంటి వరదలకు వచ్చేసి గ్రామానికి అది చేస్తాం ఇది చేస్తాం అనేది చెప్పడం జరుగుతుంది, కానీ ఎటువంటి పనులు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ గ్రామం ఒక అవనగడ్డ మండలంలోని పులిగడ్డ గ్రామం అనేది ఈ రేగులంక రోడ్ మామూలుగా మ్యాప్లో నుండి కూడా ప్రమాద పరిస్థితిలో ఉంది. మ్యాప్ నుండి కూడా తొలగించే పరిస్థితి ఈ వరదల వలన జరుగుతుంది. రివిట్మెంట్ గాని క్రాస్ బండలు గాని వేసి నది కోత నుంచి గ్రామానికి రక్షణ కల్పించాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు గ్రామస్తులు అర్జీలు పెట్టారు. అవన్నీ అరణ్యరోదనగానే మిగిలాయని గ్రామంలోని వృద్ధులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వమైన తమ ఆవేదనను ఆలకించి రక్షణ చర్యలు చేపట్టి గ్రామాన్ని ముంపు బారి నుంచి కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు. అది పులిగడ్డ రేగుల్లంక అండి. మా పేరు బొప్పల సుధాకర్. మేము ఇక్కడ ఛానల్ మట్టి ఉంటున్నాం. 50 సంవత్సరాలు మాకు వయసు. చాలా వరదలు చూసాం, కానీ ఈసారి వచ్చిన వరద చాలా భయంకరమైన వరద. ఈ వరద వల్ల చాలా నష్టపోయాం. మరి ఈ వరద వచ్చినప్పుడు బాహ్య ప్రపంచంతో రేగుల్లంక అనే గ్రామం సంబంధాలు తెగిపోతుంది. మరి సంబంధాల కోసం మరి వంతెన కట్టడానికి ప్రారంభోత్సవం చేశారు, పని మొదలు పెట్టారు. మరి మధ్యలో ఆ పని ఆగిపోయింది. ఆ వంతెన ఉంటే మన వరదకి చాలా ఉపయోగపడేది. మరి అధికారులు మరి నిర్లక్ష్య వైఖరితో ఆగిపోయిందో ఏంటో మాకు పూర్తిగా తెలీదు. మళ్ళీ అధికారులు శ్రద్ధ కలిగా పనిచేసి వంతెన నిర్మిస్తే వారధి మరి రాకపోకలు వరద వచ్చినప్పుడు పడవ మీద కాకుండా వాహనం మీదే లేక కాలినడక మీద వెళ్ళడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఈ వరదల్లో చూస్తే ఇప్పుడు దగ్గరగా చాలా భూమి రేవడిని ఇరిగిపోయింది, ఇంకా ఇరుగుతూనే ఉంది. బోటు వేగంగా వెళ్ళినా సరే, పోటు కాళ్ళు వచ్చినా సరే ఇప్పుడు ఇరిగిపోతుంది. దానికి రివట్మెంట్ వేస్తారని మరి చాలాసార్లు అధికారులు వచ్చి చూశారు, ఎమ్మెల్యే గారు చూశారు, మరి నీటిపారుదల శాఖ పీడబ్ల్యూ వాళ్ళు వచ్చి చూశారు. ఎంతమంది చూసినా చూసి వెళ్ళిపోవడం, ఫోటోలు తీసి పేపర్లో వేయటమే, కానీ ఇంతవరకు దానికి గతిమోక్షం కనబట్టలేదు. దీనివల్ల పంట పొలాలు పోతున్నాయి. మాది అక్కడ ఎకరం 4 సెంటు అండి పొలము, ఇప్పుడు చూస్తే 40 సెంటు ఉంది. అంటే దగ్గరగా 60 సెంటు చిల్లర నదిలో కలిసిపోయింది. మరి దిగటానికి ఎక్కడానికి లేక రేవులోకి పశువులు తీసుకెళ్ళి కడుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. మాది కృష్ణా జిల్లా అవనగడ్డ మండలం పులిగడ్డ పంచాయతీ చివరి రేగుల్లంక అర్జునవాడండి. అయితే ప్రతి ఏటా వరదలకి గురైపోతుంది. ఇదంతా దెబ్బకోసేయటం కానీ ఏదన్నా కానీ. మేమిక్కడికి వచ్చిన కొత్తలో అంతా బాగానే ఉండేది. ఇప్పుడు మొత్తం నదిలో కలిసిపోతోంది. వరద వస్తే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎక్కడకు వెళ్లాలో తెలియని పరిస్థితి. మాకిక్కడ అలవాటైపోయింది. మాకు ఎక్కడైనా ఇళ్ల స్థలాలైనా ఇస్తే వేరే ప్రాంతానికి పోతామంటున్నారు గ్రామస్తులు. For more videos like this, subscribe Big TV channel.